ఈ లోకంలో, ఈ భూమి మీద మనం ఆలోచించినట్లయితే ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే, ప్రధానమంత్రిని మనం కలవాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. ఎవరి దగ్గర అంటే పిఏ, పర్సనల్ అసిస్టెంట్ దగ్గర మనం ముందే తీసుకోవాలి. కొన్ని రోజుల ముందే అప్లై చేయాలి. ఎన్నో రోజులకి, ఎన్నో నెలలకి మనకి ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఏర్పడింది. తర్వాత సీఎంని కలవాలంటే సేమ్ ప్రాసెస్. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి, మరి అప్లై చేయాలి. కొన్ని నెలలు పట్టచ్చు, రోజులు పట్టచ్చు. అలాగే మనం ఈ లోకంలో ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎండీ కలవాలి, ఫీజు గురించి మాట్లాడాలి. డైరెక్ట్గా వెళ్ళి ఎండీ సార్ని కలవడానికి కుదరదు. బయట అటెండర్ ఉంటాడు, అతని పర్మిషన్ తీసుకోవాలి, వెయిట్ చేయాలి. తర్వాత ఎండీ సార్ని కలవాలి. ఒక కాలేజ్లో ఒక ప్రిన్సిపల్ని మనం కలవాలంటే వెళ్ళంగానే ప్రిన్సిపల్ దగ్గరికి మనల్ని పంపరు, వెయిట్ చేయాలి, టైం పట్టిద్ది. ఇలా తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే, ఒక డాక్టర్ని కలవాలంటే మనం ముందు ఓపీ రాయించుకోవాలి. ఆ డాక్టర్ని కలవడానికి 1 అవర్ పట్టచ్చు, 2 అవర్ పట్టచ్చు, 3 అవర్స్ పట్టచ్చు, చెప్పలేం. ఒక్కోసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా డాక్టర్ని కలవకపోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను గుంటూరు వెళ్తాను, కట్కం లావణ్య అని థైరాయిడ్ సంబంధించిన డాక్టర్. ఆమెను కలవాలంటే మార్నింగ్ ఓపీ రాయించుకుంటే మధ్యాహ్నం 3 అయింది, లేదా 1 అవ్వచ్చు, లేదా 4 అయింది ఒక్కోసారి. లాస్ట్ టైం పోయిన నెలలో అయితే ఆమె కలవటానికే కుదరదని అన్నారు. అంత బిజీగా ఉంటారు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఒక అధికారిని మనం కలవాలంటే, ఒక ప్రధానమంత్రిని కలవాలన్నా, ఒక సీఎంను కలవాలన్నా, ఒక డాక్టర్ని కలవాలన్నా, ఒక కాలేజ్లో ఒక అధికారిని కలవాలన్నా వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా మనం డైరెక్ట్గా వెళ్ళి కలవలేము. ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు, ఈ భూమి మీద ఇవన్నీ రూల్స్ ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్న తండ్రితో మనం మాట్లాడాలంటే, తండ్రితో మాట్లాడే సంభాషణ ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే డైరెక్ట్గా తండ్రితో మాట్లాడే అవకాశం లేదు. ఎవరున్నారు మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు. మరి మనము ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడితే ఒప్పుకోడు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనల్ని బయటికి పంపించేస్తారు. ఒక ఎండీ సార్ దగ్గరకు వెళ్ళి స్కూల్ గురించి కానీ, క్లాసెస్ గురించి కానీ మన ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఆయన లోపల ఉంచుడు, బయటికి పంపించేస్తాడు. అంటే ఈ యొక్క భూమి మీద ఒక అధికారిని కలవాలంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళి మాట్లాడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మనసు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతాం. ఆఫ్టర్ ఈ లోకంలో ఒక అధికారితో మాట్లాడాలంటే, అలాంటిది మనము తండ్రి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే మనం మోకరించి ప్రార్థన చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉండి తండ్రితో మాట్లాడాలి, ఎంత అర్హత ఉండాలి మనకి. మరి దేవుడు ఏ అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు తీసుకున్న నా దగ్గరకు రండి అని చెప్పలేదు. మరి అయితే దేవునికి మనకి మధ్య యేసుక్రీస్తు ఉన్నారు. అదే మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, మనము తండ్రితో మాట్లాడాలన్నా, తండ్రితో మాట్లాడే అవకాశమే ప్రార్థన. మరి మనం మోకరించి తండ్రితో మాట్లాడాలంటే
తండ్రికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు. కాబట్టి మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడో అది మనం చేయాలి. యేసుక్రీస్తు ఎలా ప్రార్థించమని చెప్పాడో అలాగే చేయాలి. మనము మన ఇష్ట ప్రకారంగా ప్రార్థన చేస్తే తండ్రి వినడు. కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం ఈ లోకంలో అధికారులు కలవాలంటే ఎలా కండిషన్స్ ఉన్నాయో, అలాగే బైబిల్ గ్రంథంలో పరలోకంలో ఉన్న తండ్రిని మనము కలవాలంటే, మాట్లాడాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. మనము మన ఇష్ట ప్రకారంగా ప్రార్థన చేయకూడదు, మనం మన ఇష్ట ప్రకారంగా తండ్రితో సంభాషణ చేయకూడదు. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు తండ్రికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఆయన చేసిన ప్రార్థన అప్పుడల్లా ఎలా సంభాషణ ఉంటుందంటే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి, చాలు తండ్రి అని సంభాషణ. తండ్రిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు, తండ్రి అని. మరలా 5వ వచనంలో కూడా తండ్రి అని ఉండిద్ది. 11వ వచనంలో కూడా పరిశుద్ధుడైన తండ్రి అని ఉండిద్ది. తర్వాత 20వ వచనంలో తండ్రి అని మాట్లాడతాడు. 24వ వచనంలో తండ్రి అని మాట్లాడతాడు. 25వ వచనంలో తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి అని మాట్లాడతాడు. అంటే ఇక యోహాను సువార్తలే కాదు, మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ తండ్రికి యేసుక్రీస్తుకి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడటం మనం చూస్తాం. తండ్రి అని పిలుస్తాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవునికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న బాండింగ్, బంధం ఎంత గొప్పగా ఉందంటే తండ్రి అని పిలుస్తాడు. అలాగే మరి యేసుక్రీస్తు తండ్రిని అలాగే మాట్లాడారు. అలాగే తండ్రి కూడా తన కుమారుని గురించి కూడా ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 వచనాన్ని చూద్దాం, 17 చూద్దాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. చాలండి. తండ్రి కూడా యేసుక్రీస్తు గురించి ఎలా మాట్లాడారంటే కుమారుడు కాదు, నా ప్రియ కుమారుడు అంటే నాకు ఇష్టమైన కుమారుడు అనని తండ్రి కూడా యేసుక్రీస్తు గురించి అలాగే మాట్లాడారు. నిజంగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినంత కాలం ఎలా జీవించారు అని అంటే తన ఇష్ట ప్రకారంగా బ్రతకలేదు, తండ్రి ఇష్ట ప్రకారంగానే బ్రతికారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు తండ్రి గురించి ఇక్కడ కూడా సంభాషణ, ఇద్దరు తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న బాండింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏమనంటే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. పంపింది ఎవరు? తండ్రి. తోడై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు? 33.5 సంవత్సరాలైనా లేదా తర్వాత ఉందా అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ. నిజంగా ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యమే చేశాడు యేసుక్రీస్తు. అందుకోసమే తండ్రి ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అసలు యేసుక్రీస్తు భూమి మీద ఒంటరిగానే లేడు. ఎందుకనంటే ఎల్లప్పుడూ, ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు తండ్రికి ఇష్ట ప్రకారంగానే బ్రతికాడు. తండ్రికి యేసుక్రీస్తు మనలాంటి శరీరం ధరించుకున్నాడు, మనలాంటి ఆలోచనలు ఆయనకి వచ్చినాయి. కానీ తన ఆలోచనలు, తన ఇష్టాన్ని,
నెరవేర్చలేదు. తన ఇష్టాలని, తన ఆలోచనని చంపుకున్నాడు. తండ్రి ఇష్టాన్ని చేశాడు. కాబట్టి అందుకోసమే తండ్రి యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. ఎంతవరకు తండ్రి మాట విన్నాడంటే, చావు బ్రతుకుల్లో కూడా, మరణం అయ్యేటప్పుడు కూడా, సిలువ మీద ఉండి కూడా మరణమగునంతగా లోపడ్డాడు. అంటే చచ్చిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే తండ్రికి యేసుక్రీస్తు మధ్య ఉన్న ఈ బంధం, ఈ ప్రేమ బంధం అంత గొప్పగా ఉంది. కాబట్టి అయితే ఇప్పుడు ఇక్కడున్న మనందరము ఆ యేసుక్రీస్తుని ధరించుకున్నాము. ఇక్కడున్న మనందరం యేసుక్రీస్తుని ధరించుకున్నాము అని మనం ఆలోచించినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. వేసుతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా అని ప్రశ్నిస్తుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఒక వేశ్య గురించి మనకు అర్థమవుతుంది. వేశ్య అంటే మీకు తెలుసు, పెళ్ళైన తర్వాత ఒక భార్య భర్తను వదిలేసి, లేదా భర్త భార్యను వదిలేసి మరొకరితో ఉంటే వేశ్యలు అంటారు. ఇక్కడ వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు. వారిద్దరూ ఏక శరీరం. అంటే భార్యాభర్తల గురించి కాదు, ఒక వేశ్యతోనే కలుసుకున్నప్పుడు ఏకదేహమై ఉన్నారు కదా అని ప్రశ్నేసి, ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత 17వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చాలు. ప్రభువుతో కలుసుకున్నవాడు అంటే మనందరం, ఇక్కడున్న మీరందరూ, మనందరం బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తుతో కలుసుకుంటున్నాం. ఎలా? యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనందరం బాప్తిసం ఇచ్చిన మనందరం యేసుక్రీస్తుని ధరించుకుని ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తుని ధరించుకున్న మనందరం ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అని ఉంది. ఎవరితో అంటే యేసుక్రీస్తుతో. అంటే ఏంటి? మన ఆత్మ యేసుక్రీస్తు ఆత్మతో కలిసిపోవాలి. అంటే మన ఆలోచనలు ఇక మనకు ఉండకూడదు, మన చూపులు మనకు ఉండకూడదు, మన ఇష్టం ఉండకూడదు. మొత్తం టోటల్గా A to Z బాప్తిసం తీసుకుని నీళ్ళల్లో దిగిన తర్వాత నీ ఇష్ట ప్రకారం జీవిస్తావంటే జీవించును, సంఘంలో ఉంటావంటే ఉంటాను, సంఘానికి దూరమకుండా ఉంటావంటే ఉంటాను, కష్టాలైనా నిందలైనా బాధలైనా ఉంటావంటే ఉంటాను అని మనందరం ప్రమాణం చేస్తున్నాం. ఆ రోజు ప్రమాణం చేసిన తర్వాత ఇప్పటి వరకు బాప్తిసం తీసుకుని మనందరం తండ్రి యేసుక్రీస్తు ఇష్ట ప్రకారంగానే యేసుక్రీస్తు ఆత్మలో మనం కలిసి ఉన్నామా? మన ఆత్మ యేసుక్రీస్తుతో కలిసి ఉంటుంది. అసలు మన ఆత్మ యేసుక్రీస్తుతో కలిస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఇష్ట ప్రకారంగా పనులు చేసుకుంటున్నాం, మన ఇష్ట ప్రకారంగా తింటున్నాం, మన ఇష్ట ప్రకారంగా స్కూల్కి వెళ్తున్నాం, మన ఇష్ట ప్రకారంగా కాలేజ్కి వెళ్తున్నాం, మన ఇష్ట ప్రకారంగా ఫోన్లు చూస్తున్నాం, మన ఇష్ట ప్రకారంగా షాపింగ్లకు వెళ్తున్నాం, మన ఇష్ట ప్రకారంగా ఎంజాయ్ చేస్తున్నాం, మన ఇష్ట ప్రకారంగా గంటలు నిద్రపోతున్నాం. మరి తండ్రి గురించి ఆలోచించాడు కదా యేసుక్రీస్తు. మరి మనం ఇప్పుడు యేసుక్రీస్తు ఏకాత్మై ఉండాలంటే మన ఆత్మ ఆయన ఆత్మలో కలిసిపోయి ఇక మనం కనపడకూడదు, నేను కనిపించకూడదు, మీరు కనిపించకూడదు. ఇంకా మన ఆలోచనలన్నీ మారాలి, మన యొక్క లక్షణాలు మారాలి, మన స్వభావం మారాలి, మన పనులు మారాలి. మరి ఇవన్నీ చేంజ్ అవ్వాలి కదా. మరి మనం ఎంత కనిపిస్తున్నాము? మనం ఆలోచించినట్లయితే మనందరం బాప్తిసం తీసుకున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా. మరి మనం అందరం బాప్తిసం తీసుకుని మన ఇష్ట ప్రకారంగానే బ్రతకటానికి మనం భూమి మీదకి రాలా. మనం చాలాసార్లు సేవకుల ద్వారా ఏమని విన్నామంటే, యేసుక్రీస్తుకి తండ్రి అంటే ప్రాణం, అలాగే తండ్రికి కూడా యేసుక్రీస్తు అంటే ప్రాణం. ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు కూడా. ఎందుకంటే మరి తండ్రి యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదంటే అంత ప్రాణంగా ఉన్నాడు. ఆయన మాట అంటే ప్రాణం. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి
మరి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో తండ్రి విషయంలో, మరి ఇప్పుడు మనం కూడా అలాగే ఉండాలి. యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుంచి తండ్రి పనే చేశాడు. మరి మనం 12 సంవత్సరాల నుండి చేయలేదు. పోనీ 20 సంవత్సరాలు అప్పుడు చేసామా? చేయలేదు. పోనీ 30 సంవత్సరాలు చేస్తున్నామా? లేదు. పోనీ బాప్తిసం తీసిన దగ్గర నుంచి చేస్తున్నామా? లేదు. మరి మన ఇష్ట ప్రకారంగా బ్రతికేటప్పుడు మరి బాప్తిసం తీసుకోవడం మనం ఎందుకు? యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుంచి తండ్రి ఆలోచనలు, తండ్రి పని, సువార్త దీనిలో ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు నాకు ఆహారం ఏంటి అని అంటే తండ్రి ఇష్టం చేయటమే నాకు ఆహారం. అంటే మనల్ని పనులు చేసుకోవద్దని అనలేదు, మనల్ని చదువుకోవద్దని చెప్పలేదు, స్కూల్కి వెళ్ళొద్దని, కాలేజ్కి వెళ్ళొద్దని, జాబ్కి వెళ్ళొద్దని చెప్పలేదు. మన పని చేసుకోవాలి, కానీ ముందు దేవుని పని చేయాలి. మన దేవుని పని చేస్తూ మన కోసం పని చేసుకోవాలి. కానీ మనం ఏంటి అని అంటే ఈ పని కోసం ఆయన మర్చిపోయాం. ఈ పనుల కోసం మొత్తం మనసంతా చేంజ్ అయిపోయింది. అందుకోసమే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, ఇవన్నీ మనం విన్నాయే, ఇంకొకసారి జ్ఞాపకం చేసుకున్నాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం. అంటే ఏంటి? అరిగాల మొదలుకొని నడిలేక మొత్తం నాశనమే. అంటే ఏంటి? నరకానికి వెళ్తామని అర్థం. అంటే యేసుక్రీస్తు తండ్రి మాట విన్నాడు కాబట్టి, తండ్రి చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు మాట వినమన్నాడు. అంటే ఎందుకు వినమన్నాడంటే యేసుక్రీస్తు తండ్రి మాట వింటున్నాడు, యేసుక్రీస్తు తండ్రిని ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు తండ్రి పని చేస్తున్నాడు, యేసుక్రీస్తు దేవుడి కోసమే బ్రతుకుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు మాట వినమని చెప్పాడు. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. అంటే తండ్రికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు కాబట్టి, యేసుక్రీస్తు తండ్రి మాట విన్నాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట మనం కూడా వినాలి. ఆయన యేసుక్రీస్తు తండ్రికి ఇష్టమైన ప్రియ కుమారుడు కాబట్టి యేసుక్రీస్తు మాట వినమన్నాడు. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అంటే తండ్రి చెప్పిన మాటను బట్టి మనం ఆలోచించినట్లయితే మనము మొదటిగా ఎవరి మాట వినమని చెప్పాడనంటే యేసుక్రీస్తు మాట వినమని చెప్పాడు. ఆయనకి ఇష్టమైన కుమారుడు కాబట్టి ఈయన మాట వినండి. నేను క్రీస్తుని పంపాను, ఈయన మాట వినండి. అంటే తండ్రికి మనకి మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు చెప్పినట్లు వినాలి. యేసుక్రీస్తు చెప్పినట్లు వినాలంటే ఇక్కడున్న మనందరము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, మరి బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఆయనతో ఏకాత్మగా బ్రతకాలి. అంటే ఇక మన ఇష్ట ప్రకారంగా బ్రతకకూడదు, ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకాలి. ఇది మొదటి పాయింట్ మనం ఆలోచించినట్లయితే. రెండవది, దేవునికి మనకి ఇప్పుడు మధ్యవర్తిగా తన వర్తమానాన్ని పంపడానికి, ఈ గ్రంథంలో ఉన్న విషయాలని మనకి వినిపించడానికి, ఈ గ్రంథంలో ఉన్న విషయం మనకు అర్థం అవడానికి
దేవుడు నియమించిన సెకండ్ ఎవరంటే నాయకులని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల వారు దుఃఖముతో అంటే సేవకులు, నాయకులు, మనం ఇప్పుడు వాక్యంలో దేవుల్లో పెంచుతున్న వారు అంటే పాస్టర్ గారు, సేవకులు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. చాలు, మీకు నిష్ప్రయోజనం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రయోజనం లేదు. అంటే మనం ఏ పని చేసినా మనం ఇంకా సక్సెస్ అవ్వదేక. ఎందుకంటే ఒక పక్కన యేసుక్రీస్తు మాట వినట్లేదు, రెండోది సేవకులు నియమించిన దేవుడు నియమించిన సేవకుల మాట కూడా వినట్లేదు. కాబట్టి మనం ఏ పని చేసినా నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం ఉండదు. ఇంకా దుఃఖంతో చేస్తే మనకు నిష్ప్రయోజనం. కాబట్టి ఏం చేయమన్నాడు? దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే మాట విని. ఫస్ట్ దేవుడు ఎవరి మాట వినమన్నాడంటే యేసుక్రీస్తు మాట వినమన్నాడు. 2 ఎవరి మాట వినమన్నాడంటే నాయకులు అంటే మన కాపరి, దేవుడు మనకిచ్చిన కాపరి మాట విని అన్నాడు. అంటే మాట వినండి. ఏ మాట? సేవకులు చెప్పిన ఈ మాటేగా, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటే, సేవకులు చెప్పిన ఈ మాటే. కాబట్టి మాట విని మనం వింటున్నామా? ఇప్పుడు మనందరం పరీక్ష చేసుకున్నాం, మాట వింటున్నామా? మరి దేవుడు ఏం చెప్పాడు? సేవకుల మాట వినమన్నాడు. సేవకులు ఏం చెప్తున్నారు? బైబిల్ గ్రంథాల విషయం ఎప్పుడు నుంచి చెప్తున్నారు? నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. దేశరక్త ఉందిగా, దేశరక్త నాకంటే ముందు వచ్చింది. అంటే ఆ సమాధుల రోడ్లో ఉన్నప్పుడు 1998వ సంవత్సరం అన్నయ్య వచ్చినప్పుడు మాకంటే ముందు జయశ్రాక్ అక్కడ ఉంది. జయశ్రాక్ అక్కడ ప్రేమ్ ఉంది. అప్పుడు దానియేల్ మాస్టర్ అని ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అన్నయ్య వచ్చాడు. అప్పటి నుంచి జయశ్రాక్ ఉంది. పరీక్షించుకుందాం మనందరం. జయశ్రాక్ అప్పటి నుంచి 98వ సంవత్సరంలో నుండి ఇప్పటి వరకు సేవకుల మాట వింటుందా? తర్వాత ఇక్కడ ఎవరున్నారంటే సెకండ్ నేనే, అంటే సునందకు ఉన్నారు, తర్వాత ఆంటీ ఉన్నారు. వాళ్ళంటే తర్వాత అంటే ఉన్నారు ఫస్ట్ నుంచి, మాకంటే ముందు ఉంది వాళ్ళే. తర్వాత నేనున్నాను 1998వ సంవత్సరం. అంటే అప్పుడు నేనంత ప్రేయర్కి వెళ్ళటం అంత లేదు నాకు ఎప్పుడంటే 2000 సంవత్సరం నుంచి ఉంది. నేను 2000 సంవత్సరం 1999 డిసెంబర్ 31వ తారీఖున గొట్టిపాడు యేసుదాస్ గారు మాకు బాప్టిజం ఇచ్చారు. అంటే అప్పుడు ఇక నెక్స్ట్ ఇక 37 అయిన తర్వాత 2000 సంవత్సరం ఎంటర్ అవుతున్నా. అప్పుడు 10th అయిపోయింది నాది. ఇక అప్పుడే బాప్టిజం చేస్తాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. నేను అన్ని సందర్భాలలో నేను వినటానికి ప్రయత్నం చేస్తున్నాను, వింటున్నాను. అయితే నేను బాధ పెట్టాను. నేను బాధ పెట్టలేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనుషులు కాబట్టి ఒకేసారి మనం పరిపూర్ణం కాదు. కాబట్టి నేను బాధ పెట్టాను, నేను ఒప్పుకుంటున్నాను. కానీ బాధ పెట్టకూడదని చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే ఇన్ని సంవత్సరాలలో తిట్టినా నా మంచి కోసమే, బాధ పెట్టినా నా మంచి కోసమే, ఏది చేసినా A to Z అన్నయ్య నా కోసమే, నా మంచి కోసమే చేశారని నేను ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుంటా. అయితే 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 20 సంవత్సరాలు తీసుకున్నాను. నిజంగా పౌలు గారు ఏమన్నాడంటే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు నాలో ప్రసవ వేదన పడుతుంది అని అన్నాడు. నా మట్టుకు నేనైతే ఈ 25 సంవత్సరాలలో నేను అన్నయ్య ద్వారా నేను దేవునికే దగ్గర అయ్యాను. ఇన్ని సంవత్సరాలలో అన్నయ్య ద్వారా తండ్రి ప్రేమకు దగ్గర అయ్యాను. యేసుక్రీస్తు మనసు ఏంటో, తండ్రి మనసు ఏంటో నాకు అర్థమైంది. అంటే 2010వ సంవత్సరంలో నేను అన్నయ్యకి ఒక గిఫ్ట్ ఇచ్చాను.
అప్పుడే అప్పుడే అర్థమైంది అన్నయ్య గురించి. అంటే అన్నయ్య చూపే ప్రేమ కానీ, ఆదరణ కానీ, కరుణ కానీ, ఇదంతా ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే నాకు దేవుడే గుర్తొచ్చేవాడు. తండ్రి ప్రేమ ఇలా ఉండేది కాదు. ఎందుకంటే మేము ఇంట్లో ఉంటాం కదా, ఇసి నిర్మించి వస్తాం కదా, వీళ్ళిద్దరి విషయంలో అన్నయ్య చూపే ప్రేమ నేను ఆలోచిస్తే, మా నాన్న ఎందుకు చూడలే మమ్మల్ని, మా నాన్న ఎందుకు ప్రేమించలేదు అసలు అని నాకు చాలాసార్లు ప్రశ్న నాకు వచ్చింది. ప్రతిసారి చూసినప్పుడల్లా, ఇప్పుడు మా నాన్న ఎప్పుడు ఎత్తుకోవాల, నాకు వచ్చిన తర్వాత మా నాన్న ఏ రోజు నన్ను ఎత్తుకోవడం తెలియదు. ఒకసారి ఎత్తుకున్నాడు. ఎప్పుడంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా, నేను అక్కడ ప్రైడ్లో ఉన్నానని చెప్పి కొట్టినప్పుడు రాణి ఉండదు, రాణి అక్క, నేను వాకింగ్ చదువుతున్నాను, ప్రేయర్ జరుగుతుంది అక్కడ. మేము అక్కడ రాజేష్ మన ఇంటి దగ్గర అద్దెకున్నాం మేము. నా వాయిస్ నేను బైబిల్ చదువుతుంటే మా నాన్నని అక్క ఏమో చదువుతుంది పిలిచినా అన్నాడు. అప్పుడు నేను డిగ్రీ ట్యూషన్కి వెళ్ళాలి, నేను ట్యూషన్ మానేసి అక్కడికి వెళ్ళాను. అయితే ఈ అమ్మాయి వచ్చి ఉందని చెప్పింది మా నాన్నకి వెళ్ళి. ఇక మా నాన్న వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు తప్పు చేసి కొట్టించుకోవాలా, దేవుని కోసమే కొట్టించుకున్నాను. ఇక కొబ్బరి మట్ట తీసుకుని డాబా మీద దాని ఏనాలు తీసేసి దాంతో కొడితే కొమ్మాలకు వెళ్ళిపోయాయి. ఆ టైంలో ఆ పై నుంచి కిందకు దించడానికి ఎత్తుకున్నాడు. అదే ఫస్ట్, అదే లాస్ట్. ఎత్తుకుని నేను చచ్చిపోయాను అనుకుని ఇక మంచం మీద తీసుకొచ్చి పండేశాడు. ఇక పసుపది రాసి ఇక కొమ్మాల నుంచి అరగంటేమో రాలేదు. తర్వాత దేవుడు బ్రతికించాడు. ఇలా ఉన్నాను. అంటే మా నాన్న ప్రేమ గురించి చెప్తున్నా మీకు. మా నాన్న ప్రేమ ఇలా ఉంది, కానీ అన్నయ్య వీళ్ళిద్దరి విషయంలో చూపే ప్రేమ, ఒక తండ్రిగా ఎంత ప్రేమ చూపిస్తున్నారు. నాకు అనిపించింది, అన్నయ్య ప్రేమ వీళ్ళకి అర్థం కావట్లేదు, మా నాన్న దగ్గర పెడితే వీళ్ళని అప్పుడు అర్థమైంది అన్నయ్య ప్రేమ ఏంటో, వాల్యూ తెలిసింది అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి బట్టలు కొనే విషయంలో కానీ, పెట్టే విషయంలో కానీ, తర్వాత ప్రేమ చూపే విషయంలో కానీ 1% కూడా తగ్గదు. 1% కూడా తగ్గకుండా సమృద్ధిగా ప్రేమను అందిస్తున్నారు. మరి ఎంత ప్రేమను అందించినప్పుడు ఆ తండ్రి మాట వినకపోతే ఆ తండ్రికి ఎంత బాధేస్తుంది అన్నయ్యకి. మనల్ని ప్రేమించేది మన దగ్గర ఉన్నంత వరకు వాల్యూ తెలియదు, మనల్ని ప్రేమించేది దూరం అవ్వాలి, అప్పుడు తెలుస్తుంది వాల్యూ. సో నేను వీళ్ళని చూసినప్పుడల్లా అన్నయ్య వీళ్ళతో మాట్లాడే సంభాషణ కానీ, వీళ్ళని చూపే ప్రేమ కానీ, వీళ్ళని పెట్టే విషయం కానీ, మా నాన్న ఎందుకు ఇలా లేడు, ఏమో ఆయన లేకపోయినా పరలోకపు తండ్రి ప్రేమకు నేను దగ్గరయ్యాను చాలు అని నాకు అనిపించింది. అయితే అన్నయ్య ప్రేమ గురించి వీరిద్దరి విషయంలో ఆలోచిస్తున్నామే. కనిపించిన దేవుడు కనిపించకుండా ఈ సృష్టి మొత్తాన్ని మనకిచ్చాడు. సూర్యుడిచ్చాడు, చంద్రుడిచ్చాడు, నక్షత్రాలను ఇచ్చాడు. ఈ భూమి మీద మనం బ్రతకటానికి మనకు ఫ్రూట్స్ ఇచ్చాడు, కూరగాయలు ఇచ్చాడు, మరి వాటర్ ఇచ్చాడు. ఏమి తక్కువ చేయలేదు దేవుడు. అన్నయ్య కనిపించి వీళ్ళకి ప్రేమ చూపుతుంటే అర్థం కావట్లా, కానీ దేవుడు కనిపించకుండా ఈ ప్రపంచం మొత్తానికి తన ప్రేమను కుమ్మరిస్తున్నాడు. కానీ ఎవరికి అర్థం కావట్లా దేవుని ప్రేమ. మరి నిజంగా దేవుని చూడాలని ఎప్పుడు దేవుని మనం చూడలేదు. మనం పుట్టిన దగ్గర నుంచి ఆ తండ్రిని చూడాలని, ఆ తండ్రితో మాట్లాడాలని, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలని మనకు ఆశ, ఆకాంక్ష రోజుకు ఉండాలి. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు అని ఉంది. మనం ప్రతిరోజు తండ్రిని చూడాలి, పరలోకం వెళ్ళాలి, చచ్చిపోతే అని రోజు ఎదురు చూడాలి. తండ్రి దగ్గరికి వెళ్ళాలని. కానీ మనం దేవుని కోసం ఎదురు చూడట్లేదు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి పని, ఉదయం లేచిన దగ్గర నుంచి ఉద్యోగం, ఉదయం లేచిన దగ్గర నుంచి స్కూలు, ఉదయం లేచిన దగ్గర నుంచి కాలేజీ. ఇక మనం అసలు విషయాన్ని మర్చిపోయి, అసలు తండ్రిని మర్చిపోయి, ఆ తండ్రి ప్రేమను మర్చిపోయి నిజంగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాగా. మరి సకల శాస్త్రాలకు పుట్టినిల్లు ప్రకృతి అయితే ప్రకృతికి పుట్టినిల్లు దేవుడు. ఈ ప్రకృతిలో ఉండి మనం తండ్రి ప్రేమను పొందుకొని తండ్రి కోసం బ్రతకమని మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. తండ్రి కోసం జీవిస్తూ
తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతకమని మనకు ఒక జీవితం ఇస్తే మనం ఇక లేచిన దగ్గర నుంచి పని మన 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 నా 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 కొడుకు నా కూతురు, నా భర్త నా భార్య, నా 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 అని ఇటిపోయింది మన మనసు అంతా. మరి సేవకుల ద్వారా దేవుడు ఇన్ని మాటలు వినిపిస్తుంటే మనము దేవునికి దగ్గర అవ్వాల్సిన మనం దూరం అయిపోతున్నాం. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చెప్పారు అన్నయ్య, నేను చచ్చిపోతే నేను పరలోకి వెళ్ళాక దేవుని నేను ఏమడుగుతున్నానంటే దేవుని పాదాల దగ్గర ఉండే ప్లేస్ ఇవ్వమని అడుగుతున్నానని చెప్పాడు. నాకు బాగా గుర్తు ఆ విషయం. ఆల్మోస్ట్ అన్నీ చెప్పి వెంట క్యాచ్ చేస్తే రాసుకుంటా గుర్తుపెట్టుకుంటా. పరలోకి వెళ్ళిన తర్వాత దేవుని పాదాల దగ్గర దేవుని ఆ ప్లేస్ ఎవరైనా ఆక్రమిస్తారేమో మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఉండాలని అడుగుతున్నానని చెప్పారు. అప్పుడు నుంచి పట్టుకున్నా నేను. ఓ అంటే అసలు పరలోకి వెళ్ళడానికి గొప్ప భాగ్యం. ఇంకా ఆయన పాదాల దగ్గర ఉండాలంటే ఇంకెంత గ్రేట్. తండ్రి ఓకే నేను కూడా చచ్చిపోతే అన్నీ ఫస్ట్ ప్లేస్ అయితే కనీసం నాకు సెకండ్ ప్లేస్ అంటే పక్కన ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాను. అంటే తండ్రిని చూడాలని అన్నయ్యకి ఆశ, ఆకాంక్ష. పరలోకి వెళ్ళిపోవాలి. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఇవన్నీ ఎప్పుడు పోతాయో అప్పుడు తండ్రి దగ్గర చెప్తే ఆయన చూసినప్పుడు, పరలోకాన్ని చూసినప్పుడు, ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ఇక జీవితము ఇక ఎలా ఉండిద్దని వివరించలేము, ఇక వర్ణించలేము. కాబట్టి చూడాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆకాంక్ష. అందుకోసమే ఇంత కష్టపడుతున్నారు. అందుకోసమే ఆ తండ్రిని చూడటానికి ఈ సేవ, ఆ తండ్రిని చూడటానికి ఆత్మల రక్షణ, ఆ తండ్రిని చూడటానికి ఇంత ప్రయాసపడుతున్నారు, ఇంత ప్రేమను అందిస్తున్నారు మనందరికీ. ఇన్ని వాక్యాలు నిజంగా మరి మనందరం వింటున్నాం కదా, మరి ఎందుకు మనలో పరిపూర్ణత రావటం లేదు? ఆలోచిద్దాం. ఇంకెంతకాలం చెప్పించుకున్నాం, ఇంకెన్ని సంవత్సరాలు చెప్పించుకున్నాం అంటే క్రీస్తు స్వరూపం మనలోకి ఏర్పడాలంటే ఎన్ని సంవత్సరాలు బోధించాలి మనకు సేవకులు? ఎన్ని వాక్యాలు చెప్పాలి? ఇంకెంత పరిశీలించుకున్నాం. ఇంకేనా మన జీవితం? ఇంకెట్లాగే ఉన్నామా? ఇంకా సేవకుల్ని మనం బాధ పెడతా దుఃఖంతో చేసేట్లు ఉన్నామా? ప్రార్థన మానేయటం, తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉండటం, వాక్యానుసారంగా బ్రతకకపోవడం. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. కొంతమంది నన్ను నేను పరీక్షించుకున్నా, నన్ను నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి మరి మనం దుఃఖంతో చేపిస్తే మనకి నిష్ప్రయోజనం, అది శాపం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న మనందరికీ మనకు నాయకులు, సేవకులు, కానీ ముగ్గురికి మాత్రం 2 బాధ్యతలు ఉన్నాయి. ఎవరంటే జ్యోతమ్మకి భర్త అవ్వకముందు అన్నయ్య సేవకులు, తర్వాత భర్త, తర్వాత నిమ్మేసికి తండ్రి కాకముందు ఆయన సేవకులు, దేవుని సేవకులు. ఒక సేవకునిగా మాట వినాలి, ఒక తండ్రిగా వీళ్ళిద్దరు మాట వినాలి. జ్యోతమ్మ ఒక సేవకుని లోబడాలి, భర్తని లోబడాలి. అలాగే ఇక్కడ మనందరం మన నాయకులు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కాబట్టి మనందరం లోబడాలి. మాట వినమని దేవుని ఆజ్ఞ ఇది. కాబట్టి మనం ఎంతవరకు వింటున్నాము, ఎంతవరకు ఒకవేళ ఆ వాక్యాలన్నీ విన్నట్టయితే, ఆ వాక్యాలన్నీ మనసులో హృదయంలో ఉంచుకున్నట్లయితే ఈరోజు మనందరం ఒక క్రీస్తులాగా అయిపోయే వాళ్ళం కదా. మనము కూడా అనేకలాగా పరిశీలించడం, తర్వాత వాక్యాలు చెప్పడం, మరి రీసెర్చ్ చేయడం, మరి అనేక చోట్లకి వెళ్ళి వాక్యాన్ని అందించడం. మరి ఈరోజు మనం కూడా ఒక పత్రికలు అయిపోవాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుతో పాటు పేతురు, యోహోను, యాకోబు చాలా చోట్ల మనం చూస్తాం. పేతురు, యోహోను, యాకోబు, పేతురు, యోహోను, యాకోబు. ఓకేనా? ఇది కరెక్ట్ అయితే, ఇది వాస్తవమైనప్పుడు సంఘంలో ఆదివారం వచ్చే వాళ్ళు ఒక ఆదివారం వస్తారు, చాలామంది బుధవారం రారు, చాలామంది శుక్రవారం రారు, చాలామంది స్వార్థ కూడికలకు రారు. మరి ఇక్కడున్న మన అందరం, కొంతమంది మీరందరూ బుధవారం మానరు, శుక్రవారం మానరు, కృతజ్ఞత కూడికలకు మానరు, తర్వాత స్వార్థ కూడికలకు మానరు. వాళ్ళకంటే మనకి ఎక్కువగా వాక్యం తెలిసింది.
ఆదివారం వచ్చే వాళ్ళకంటే మన మీద సేవకులు దగ్గరగా ఉంటుంది. మరి దీనిని బట్టి ఇప్పుడు వాళ్ళకంటే దేవుడు మనల్ని ఎక్కువ లెక్క అడుగుతాడు. వాళ్ళకంటే ఎక్కువ మనకే శిక్ష ఉంది. ఎందుకంటే వాళ్ళ విలువ తక్కువ, మన విలువ చాలా ఎక్కువ. కాబట్టి మనము వింటున్నామా, సేవకుల మాట వింటున్నామా? తర్వాత వారికి లోబడి ఉండుడి. నిజంగా మాట వినమని, లోబడి ఉండమని సెకండ్ తండ్రి చెప్పింది నాయకుల గురించి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? ప్రశ్న ఇక్కడ. ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? ప్రశ్న. ఎవరు వింటున్నారు? మీలో అంటే మనలో యెహోవాకు దేవునికి భయపడి సేవకుని మాట వినువాడు ఎవడు అని ప్రశ్న. ఇప్పుడు మనందరూ ప్రశ్నించుకోవాలి. నాకు నేను, మీకు మీరు, మనందరూ ప్రశ్న. దేవుడు మన ప్రశ్న ఇక్కడ వేసింది. మనం వింటున్నామా, బాధ పెడుతున్నామా, లోబడుతున్నామా? సేవకునికి లోబడితే దేవునికి లోబడినట్టు, సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్టు. సో కాబట్టి నిజంగా ఈ 2 విషయాల గురించి మనం ఆలోచిస్తే, మొదటిది యేసుక్రీస్తు మాట వినాలి, 2 సేవకుని మాట వినాలి. ఇవి 2 తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ ఇవి. మరి మనం వింటున్నామా? మనం ఎలా ఉంటున్నాం? అసలు తండ్రి చెప్పిన విషయం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదన్నమాట. అంటే మనం యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే తండ్రికి దగ్గర అవుతాం. యేసుక్రీస్తు అంటే దేవుని మాట, బైబిల్ గ్రంథమే. ఇది చదివినప్పుడు ఇప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయంలో దేవుని శక్తి, నిత్యత్వము ఇవన్నీ అర్థం అవ్వాలంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును మనం పరిశీలిస్తే అర్థమైంది. అది ఎప్పుడు బైబిల్ రాకముందు. ఇప్పుడు బైబిల్ ఇచ్చాడు కదా, ఇప్పుడు దీనిని చదవాలి, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయాలి, చదవాలి, ధ్యానం చేయాలి, పరిశీలించాలి. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మరి దేవుని చూడలేదు, కానీ దేవుని మనసు ఉంది మన దగ్గర. ఆ మనసే బైబిల్. దేవుని మనసే ఈ బైబిల్. దేవుని మనసు మనకు అర్థం అవ్వాలంటే ఈ గ్రంథం చదవాలి. దేవుని మనసు అర్థం కావాలంటే దీని కొరకు మనం టైం స్పెండ్ చేయాలి. దేవుని మనసు అర్థం అవ్వాలంటే ధ్యానం చేయాలి. దేవుని ప్రేమ అర్థం అవ్వాలంటే ఈ గ్రంథం చదవాలి. సో కాబట్టి దీనితో అంటే యేసుక్రీస్తు మనం సహవాసం చేస్తే, వాక్యం చదువుతూ ఉంటే తండ్రి అర్థం అవుతాడు. యేసుక్రీస్తు త్యాగం అర్థమైంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు తండ్రికి దగ్గర అవుతాం మనం. ఇప్పుడు తండ్రికి దగ్గర అవ్వాలంటే ముందు యేసుక్రీస్తు మాట వినాలి. నెంబర్ 2, తండ్రికి దగ్గర అవ్వాలంటే సేవకుల మాట వినాలి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే ఈ 25 సంవత్సరాలలో నిజంగా తండ్రి ప్రేమకు నన్ను దగ్గర చేస్తుంది అన్నయ్య. ఎందుకంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆయన యొక్క కరుణ, జాలి ఇవన్నీ నాకు తెలియదు. సో తండ్రి ప్రేమ నాకు ఎలా అర్థమైందంటే సేవకుల ద్వారా. కాబట్టి ఇంత గొప్ప ప్రేమామయుడని ఈ దేవుణ్ణి మనం ఇంత ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. చేస్తే మోసం చేస్తారు మనల్ని. ఎలా అనంటే ముఖ్య స్నేహితులను నమ్మొద్దన్నాడు, ముఖ్య స్నేహితులను నమ్మొద్దన్నాడు. మరి ఎవరిని నమ్మాలి? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే యేసుక్రీస్తుతో, తండ్రితో. వీళ్ళిద్దరే మన ఫ్రెండ్స్.
ఒకటి దేవుడు, రెండు యేసుక్రీస్తు. వీళ్ళిద్దరికి మించిన ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎవరు లేరు. అలాగే తండ్రి కూడా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే, నా పిల్లలు నాతో ఉండాలి, నా పిల్లలు నాతో మాట్లాడాలి, నా పిల్లలు నన్ను ప్రేమించాలి, నా పిల్లలు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అని తండ్రి కోరుకుంటున్నాడు. మరి మనం ఉంటున్నామా? అబ్రహాం గురించి ఆలోచించినట్లయితే, అబ్రహాము దేవుని స్నేహితుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అను లేఖనము నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. అబ్రహాం దేవుని స్నేహితుడు. ఈ భూమి మీద ఎవరి గురించి నా స్నేహితుడు అనే సర్టిఫికెట్ లేదు. నిజంగా దేవుని స్నేహితుడయ్యే ఛాన్స్ కొట్టేశాడు అబ్రహాం. ఎంత గొప్ప వ్యక్తో. కాబట్టి అబ్రహాం దేవుని స్నేహితుడు. నిజంగా దేవునికే స్నేహితుడు అంటే ఇక మనం ఏమని వివరించాలి? కాబట్టి మనము కూడా దేవునికి స్నేహితులుగా అవ్వాలి. మనం ఆలోచించినట్లయితే, నా కూతురు వలన, నా కొడుకు వలన, అంటే దేవుని ఆలోచన చెప్తున్నా, నా బిడ్డల వలన నేను ఫెయిల్ అవ్వకూడదు, నా వలన తండ్రికి అపజయం రాకూడదు. అలా మనకు మనం అనుకోవాలి. మనము దేవుని గెలిపించాలి. మన గోలే అది. మిలిటరీలో పనిచేసే మా స్కూల్లో ఒక టీచర్ ఉంది. వాళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసాడు అక్కడి నుంచి. ఆయనకి భార్య, 2 పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంది. ఆ ఫోటో కింద ఒక మ్యాటర్ రాశాడు. ఏమని రాశాడంటే, గెలిచి తిరిగి వస్తా అన్నాడంట. గెలిచి తిరిగి వస్తా అని రాశాడంట. వీళ్ళు రీసెంట్గా లాస్ట్ ఇయర్ చూసి తెరుచుకున్నారు. ఎందుకంటే మిలిటరీలో పనిచేసే వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకం లేదు కదా, చచ్చిపోవచ్చు యుద్ధంలో. కానీ నేను గెలిచి తిరిగి వస్తా అని రాశాడంట. ఈ విషయాన్ని టీచర్ మా దగ్గర సంభాషణ చేసింది. అప్పుడు నేను పట్టుకున్నా పాయింట్ అని. పట్టుకొని, ఓహో, ఒక మిలిటరీలో ఉన్న అతను ఇలా రాశాడా? మరి మనం కూడా యుద్ధంలోనే ఉన్నాం. ఈ భూమి మీద యుద్ధ భూమిలో మనం ఉన్నాం. మన శత్రువు సాతానుడు. అలాగే మన ఇంట్లో వాళ్ళే శత్రువులు. మనం సండే విన్నాం కదా, సమాజంలో ఉన్నారు, గోధుమలో గురుకులు, తర్వాత సంఘంలో ఉన్నారు, తర్వాత ఇంట్లో ఉన్నారు. 3 ప్లేస్లో ఉన్నారు. కాబట్టి మనం గెలవాలి. మన గోల్ గెలవాలి. మనం ఈ భూమి మీద గెలిస్తేనే తల్లిదండ్రులు చేద్దాం. ఇప్పుడు ఆ మిలిటరీలో ఉన్నాయని గెలిచి తిరిగి వస్తాను రాశాడు. ఒక సెంటెన్స్ కొటేషన్. మరి మనం గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? మనం ఈ యుద్ధం, ఈ పోరాటం ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు, చివరి శ్వాస వరకు, ఊపిరినంత వరకు పోరాడుతూనే ఉండాలి. ఎవరితో కూడా పోరాడాలి అంటే, మనుషులతోనా, విశ్వాసులతోనా, సమాజంలో మనం వెళ్ళే పరిస్థితులు, మనం వెళ్ళే సమాజంలో మనుషుల దగ్గర వాడు లేని ప్లేస్ ఏముంది? కాబట్టి అందరితో మనం పోరాడాలి. ఆ పోరాడాలంటే మనకు ఒక శక్తి అవసరం. ఆయనే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మం మనందరం పరిశుద్ధాత్మ పొందుకున్నాం. అయితే ఆ పరిశుద్ధాత్మ మనలో వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే బైబిల్ మాట వినాలి, దేవుడి మాట వినాలి. దేవుని మాట వింటేనే, యేసుక్రీస్తు మాట వింటేనే, సేవకుల మాట వింటేనే ఈ పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తాడు. దేవుని మాట వినకపోయినా, అలాగే సేవకుల మాట వినకపోయినా, తర్వాత యేసుక్రీస్తు మాట వినకపోయినా పరిశుద్ధాత్మ మనలో ఉండడు, వెళ్ళిపోతాడు. అందుకని పరిశుద్ధాత్మ మీరు దుఃఖపరచవద్దు అన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ ఉంటేనే మనకు వాక్యం అర్థమైంది. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవునికి లోబడతాం. పరిశుద్ధాత్ముడు ఉంటేనే యేసుక్రీస్తు మాట వింటాం. పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనకు సేవకుల మాట వింటాం. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేయాలి. పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడు రేపుతూ ఉంటాడు. దేవుని పని చేయాలని, దేవుని గురించి ఆలోచించాలని, దేవుని ఇష్టం నెరవేర్చాలని పరిశుద్ధాత్ముడు సైలెంట్గా ఉన్నాడు,
ఖాళీగా ఉండడు. మీకు తెలుసా, సాతానుడు ప్రపంచంలో ఉన్న ఎన్ని ఆత్మలను ఎలా క్యాచ్ చేశాడు, ఎన్ని ఆత్మలు ఎలా పట్టుకున్నాడు అని అంటే, వాడు A to Z తండ్రిని ఫాలో అవుతాడు, దేవుణ్ణి. సాతానుడు ఇన్ని ఆత్మలు ఎలా పట్టుకున్నాడంటే A to Z, దేవుడు ఏ రూట్లో వచ్చాడో వాడు ఆ రూట్లో ఎంచుకున్నాడు. ఎలా? సేవకుల రూపంలో వచ్చాడు, బోధకుల రూపంలో వస్తున్నాడు, మరలా యేసుక్రీస్తులాగా వేషం ధరించుకుని వస్తున్నాడు. అన్నీ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతుంది దేవుని సాతానుడు. అందుకని ఇన్ని ఆత్మలు గ్రిప్లో పెట్టేస్తున్నాడు. అయితే వాడికి రెస్ట్ లేదు, వాడికి ఖాళీ లేదు. అస్సలు మనమంటే ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ సాతానుడు లేడు. సమయం కొంచెమే ఉంది, ఎన్ని ఆత్మల అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాయి, ఎంతమంది రోజుకొచ్చి వెళ్ళిపోతున్నారు. ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే నిజంగా తండ్రి బాధ, తండ్రి ఏడుపు, తండ్రి వేదన, ఆ తండ్రి లాగానే సేమ్ యేసుక్రీస్తు కూడా కష్టపడుతున్నారు. పరలోకంలో ఉండి తండ్రి గుడి పార్సల్ ఉండి మన కోసం ప్రార్థన, అందరి కోసం ప్రార్థన. మరలా యేసుక్రీస్తు వెళ్ళిపోతా మనల్ని అనాథులుగా విడవకుండా మళ్ళీ పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా పెట్టాడు. పరిశుద్ధాత్ముడు మనకు కావాలి, పరిశుద్ధాత్మ సహకారం కావాలి. అందుకని సేవకులు ప్రతి ప్రార్థనలో నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, తండ్రి పరిశుద్ధాత్మ సహకారాన్ని అందించమని ప్రార్థన చేస్తారు. అలాగే నాతో కూడా చాలాసార్లు చెప్పాను, ఏమనంటే మనం ఎవరితోనన్నా మాట్లాడాలంటే మాట్లాడటం మనకు రాదు, కాబట్టి పరిశుద్ధాత్మ సహకారం కావాలని ప్రార్థన చేసుకుని చావు అన్నాడు. నిజమే, ఏంటప్పా ఇలా చెప్తున్నారు అన్నయ్య, చాలా ఆలోచించాను నేను. కరెక్టే అన్నయ్య చెప్పింది అనిపించింది. నిజమే, పరిశుద్ధాత్మ సహకారం అయితే మనుషులతో మనం మాట్లాడలేము. ఎందుకంటే మనుషులు జాగ్రత్త, తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి మనుషుల మధ్య నివాసం చేయాలంటే, సమాజంలో మనం నివాసం చేయాలంటే, వివేకంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహకారం మనకు కావాలి, రోజు కావాలి. ప్రతి భూమి మీద ఉన్నంత వరకు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహకారం ఉంది కాబట్టి ఆయన చనిపోయి తిరిగి పరలోకి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి అరణ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సేవకులు చెప్పిన మాటలు బట్టి మనం కూడా ట్రైనింగ్లో ఉన్నాం, ఈ యుద్ధ భూమిలో ఉన్నాం. కాబట్టి దేవుని సంతోషపెడదాం, దేవుని మాట విందాం, యేసుక్రీస్తు మాట విందాం, యేసుక్రీస్తు చెప్పినట్టు చేద్దాం. పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు లోబడదాం. చివరగా మత్తయి సువార్త 12:32. మత్తయి సువార్త 12:32. దీంట్లో ఇక్కడ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వానికి యుగమందైనా రాబోయే యుగమందైనా క్షమాపణ లేదు, చాలు. కాబట్టి దేవుడు సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని విరోధంగా ఆలోచించొద్దు, లోబడదాం. ఒకవేళ మనసులో అనుకున్న తండ్రి వింటాడు కాబట్టి అప్పుడు మనకి ఈ జీవితంలో క్షమాపణ ఉండదు, చచ్చిపోయినా కూడా క్షమాపణ ఉండదు. కాబట్టి తండ్రిని సంతోషపెడదాం, యేసుక్రీస్తుని సంతోషపెడదాం. పరిశుద్ధాత్ముడు ద్వారా సేవకులు మరి చెప్తున్నప్పుడు లోబడదాం. మనందరం పరలోకం వెళ్ళటానికి, తండ్రిని చూడటానికి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎదురు చూద్దాం. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే మనం కరెక్ట్గా ఉండాలి, దేవుని పని చేయాలి, సేవ దగ్గరికి లోబడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, కలుపు వస్తున్నాం అందరం.